100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. క్షణిక ఆవేశంలో చిన్న చిన్న కారణాలకే తామంతటా చనిపోతున్న పరిస్థితులు చాలానే చూస్తున్నాం. అదేవిధంగా విజయనగరం జిల్లా కనపాకి చెందిన ఒక యువకుడు ఎన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం రాలేదంటూ మనస్తాపానికి గురై మృత్యువాత పడిన వైనం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పదేగా వినిపిస్తున్నారు. ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం, కానీ ఉద్యోగం మీ జీవితం కాదు కదా అని ధైర్యం చెప్పినప్పటికీ కూడా ఎంత ప్రయత్నాలు చేసినా సఫలం అవ్వట్లేదు, విఫలం అవుతూనే ఉంది. నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు అని ఆలోచించిన యువకుడు అయితే మృతి చెందిన ఘటన పట్ల స్థానికులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. సార్, అబ్బాయి పేరేంటండి? శశిభూషణ్ రావు. వయసు కనపాక. ఎప్పటి నుండి ఉద్యోగం ప్రయత్నిస్తాడు, అన్ని సెలక్షన్కి వెళ్ళాడు, వెయిట్ చేసాడు. మరి భగవంతుడి అనుగ్రహం లేక మరి తగలలేదు. వాళ్ళు మామూలుగా బతికానండి బయట కోసం వాళ్ళ కళ్యాణం మదర్ హౌస్ వైఫ్. ఎందుకు సార్ అంటే ఉద్యోగం ఒక్కటే ఇంకా జీవితం అనే విధంగా యూత్ ఎందుకంటే ఉద్యోగం లేకపోతే వేరే వైపు బిజినెస్ చేసుకునే అవకాశం ఉన్నాయి, లేదంటే ప్రైవేట్ గా సాఫ్ట్వేర్ ఏవో వస్తుంటాయి, కానీ ఉద్యోగం ఒక్కటే ఇంకా తప్పదు, ఇది జీవితం అనే కోణం. ఆడి గోల్ ఏంటంటే ఆర్మీకి వెళ్ళాలనే గోల్ మొదటి నుంచి ఉందంట. ఆ గోల్ మీద ఏంటంటే హార్డ్ గా ప్రాక్టీస్ చేసి ట్రై చేసి అన్ని సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. కానీ ఏంటంటే వేర్లకు జీవన లేక తగలలేదు. సగం ఖాళీగా ఉండేవాడు కాదు, డ్రైవింగ్ ఉంది, షాపింగ్ కార్ కానీ వెళ్ళేవాడు, ఏదానికని వెళ్ళిపోయాడు. అది కూడా లేకపోయినా సరే బెనిఫిట్ అనే ఇది బెనిఫిట్ దాంట్లో కూడా వెళ్ళేవాడు. ఉద్యోగాలు ఫ్రస్ట్రేషన్ లో ఇంచుమించు 4-5 సంవత్సరాలు పెట్టి ట్రై చేస్తున్నా, రాలేదని చెప్పి మాతో చెప్పడం జరిగితే ఎటుందరూ అలాగైనా బతకొచ్చు, ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం, అన్ని అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అయినా క్షణకావేశంలోనే హ్యాంగ్ కాదండి ఈ పాయిజన్. ఆ శశిభూషణ్ రావు యొక్క ఆలోచన దేశానికి సేవ చేయాలి, నా వంతు నేను కూడా ఒక ఉద్యోగిగా నిరూపించుకోవాలని ఆలోచన. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే సక్సెస్ అవ్వట్లేదు. డిగ్రీ పూర్తయి ఆల్రెడీ 7 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటికీ ఉద్యోగం రాలేదు. ఏ ఒక్కరు అడిగినా ఏం చేస్తున్నావు, ఇంకా జాబ్ రాలేదా, జాబ్ ట్రయల్స్లోనే ఉన్నావా? సో అన్ని మాటలకు కూడా తను ధైర్యం చెప్పుకుంటూ వివిధ రంగాల్లో కూడా తను అంటే బ్లింకిట్ ద్వారా, అదేవిధంగా వేరే వేరే చిన్న చిన్న సోర్సెస్ ద్వారా కూడా డ్రైవింగ్ సోర్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా ఎంత ఉద్యోగం చేసినప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం, అదేవిధంగా దేశ సేవ చేయాలి, దేశ సేవ మాత్రమే అనే ఒక ఆప్షన్ ని తన మైండ్ లో పెట్టేసుకున్నాడు. సో ఇంకా నాకు ఉద్యోగం రాదు అని మనస్తాపానికి గురే పాయిజన్ తీసుకొని మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. తమ బిడ్డ తమ కళ్ళ ముందు ఉంటే ఏ కష్టమో నష్టమో చేసుకుని బ్రతుకుండేవాడు, ఇలా అయిపోవడంతో తమకు దిక్కెవరు, తమ దిక్కు తోచిన పరిస్థితిలో తమ బిడ్డలు అన్యాయం చేశాడు అంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద కనిపిస్తున్న పరిస్థితి. బాలకృష్ణ, పద్మ, 5 విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు